అందరికీ నమస్కారం. నేను మీ రాఘవేంద్ర. అండర్ పాస్ వర్క్స్ అయితే చూడొచ్చు మీరు ఇక్కడంతా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సంబంధించిన పైప్స్ అయితే పెడుతున్నారు. అలాగే అక్కడ మీరు చూస్తే గిన ఐరన్ గ్రిడర్స్ కూడా లిఫ్ట్ చేసి ట్రాలీకి అయితే లిఫ్ట్ చేశారండి. చూడొచ్చు మీరు ట్రాలీకి అయితే లిఫ్ట్ చేశారు. ఇక్కడ నుంచి తరలిస్తున్నారు. అండ్ ఇక్కడ పీటీసీ పక్కన కూడా అంతా కూడా రోడ్ అంతా కూడా వేయడానికి అంతా కూడా సిద్ధమైతే చేస్తున్నారు. ఇంకా ఎందుకంటే మన వర్షం వచ్చినప్పుడు మొత్తం అంతా ఇక్కడ బ్లాక్ అయితే వాటర్ పోవడానికి తీసేశారు కదా, అదంతా మళ్ళీ కూడా సెటిలైట్ అయితే చేస్తున్నారు. ఈ పైప్స్ అన్నీ కూడా అక్కడ జాయింట్ చేసుకుంటూ వచ్చేసి ఈ అండర్ పాస్ దాంట్లోకి అయితే కలుపుతారండి. ఈ అండర్ పాస్ దాంట్లో కలుపుతారు. ఎందుకంటే రేపు పొద్దున వర్షం వచ్చిన నీళ్లు దాంట్లో నుంచి పోయి నడివంగులకి కలుస్తాయి అన్నమాట. ఈ పైప్స్ అన్నీ కూడా అండర్ గ్రౌండ్ మాదిరిగా చేసుకుంటూ పోయినారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ పెట్టారు కదండి, అట్లా చేసుకుంటూ అయితే వెళ్ళారు మొత్తం అంతా కూడా. లాస్ట్ టైం కూడా మీకు పెట్టాను వీడియోస్, దాంట్లో అయితే మీరు చూడొచ్చు. ఇప్పుడైతే ఈయన ఇక్కడ యూట్రఫ్ బాక్సెస్ అవతల సైడ్ 2 పెట్టేశారు రైల్వే కంపెనీ కింద. తర్వాత వచ్చేసి ఇంకా ఒక ఐరన్ అది గిడ్డర్ అయితే ఉంది, ఇంకా అది కూడా లిఫ్ట్ అయితే చేయాలి. ఇక్కడ సెగ్మెంట్ బాక్సెస్ అన్ని కూడా పెట్టేశారు. అవతల సైడ్ సెగ్మెంట్ బాక్సెస్ కాకుండా డైరెక్ట్గా యూట్రఫ్ బాక్స్ ఒకటి అయితే రెడీ అయితే చేస్తున్నారు. ఇప్పుడు అక్కడ కూడా కొంచెం వెళ్దాం, అక్కడ కూడా వర్క్ ఎంతవరకు అవుతుందో చూద్దాం. అంతా కూడా చూడొచ్చు లెవెల్ ఎంత చేసింది ఇక్కడ అంతా మట్టి అంతా కూడా. అలాగే ఐరన్ బీమ్స్ అన్నీ కూడా ట్రాక్స్ సంబంధించినవన్నీ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేస్తున్నారు. ఇక్కడ కరెంట్ రీకనెక్షన్ అయితే ఇస్తున్నారు అండి. చూడవచ్చు కరెంట్ రీకనెక్షన్ అయితే ఇస్తున్నారు. ఇక్కడంతా కూడా అడ్డం అయితే పెట్టేస్తారన్నారు. అంతే ఇది అండర్ పాస్ వర్క్ రెడీ అయిపోతానే ఇంకా ఇక్కడ కంబీల మీద క్రాస్ చేయకోకుండా ఇక్కడైతే అడ్డం అయితే పెట్టేస్తారంట అండి. మొత్తం అంతా కూడా అంటే కంబీలు ఇట్లా ఐరన్వి ఉంటాయి కదా, ఇవైతే అడ్డం పెట్టేస్తారంట. పాస్ కాకోకుండా ఎంతున్నా అండర్ పాస్ అంటే కింద పక్కనే వెళ్ళాల్సిందే. ఎంతున్నా బై వాక్ కానీ ఎట్లన్నా కింద పక్కన అయితే వెళ్ళాల్సి ఉంటుంది. మీకు అక్కడ పైప్స్ కనబడిస్తున్నాయి చూడండి, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి. దానికైతే ఈ పైప్స్ అన్నీ కూడా అటాచ్ అయితే చేస్తారు. ఇక్కడ కూడా చూడండి అప్పుడే సుమారుగా ఇక్కడ సైడ్ వాల్స్కి అంతా కడ్డీలు అల్లేసి అప్పుడే ఇవన్నీ కూడా ప్లేట్స్ అయితే సైడ్ ప్లేట్స్ అయితే పెట్టేశారు. ఇక్కడ కూడా కొంచెం వరకు అంతా కూడా అల్లేసారండి. ఇక్కడ కూడా అల్లేస్తున్నారు. మోస్ట్లీ ఈరోజు నైట్కి ఏమైనా వేస్తే కాంక్రీట్ అయితే వేసేయచ్చు ఇక్కడ. సేమ్ ఇది వచ్చేసి ఈ యూట్రఫ్ బాక్సెస్ ఎలా చేశారో సేమ్ అలాగే ఇది కూడా చేస్తున్నారండి. మొత్తం అంతా ఇదంతా అయిపోతే తొందరగానే కంప్లీట్ అయితే అయిపోతుంది. ఇదంతా కూడా ఇంకా సైడ్ వాల్స్ ఇది కూడా వేసి దీని మీద స్లాబ్ వేసారంటే కంప్లీట్ అయిపోతుందండి. ఇది ఒకటే వేస్తారా స్లాబ్, అక్కడ కూడా వేస్తారా స్లాబ్ అయితే మనం అయితే వేచి చూడాల్సిందే. ఇదైతే ఐరన్ గ్రిడర్ ఇంకా ఉందండి. ఇది ఐరన్ గ్రిడర్ ట్రాక్ది. ఇది ఒకటి కూడా లిఫ్ట్ చేయాల్సి ఉంటుంది. ఇంకా ఇది కూడా లిఫ్ట్ అయితే చేస్తారు ఇంకా తొందరలోనే. ఇది కూడా ఇంకా ఈ పీటీసీ రోడ్డు కొంచెం మరీ అయితే కంప్లీట్ అయితే చేస్తారు. అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా కంప్లీట్ అయితే చేస్తారు. ఓకే, ప్రెసెంట్ అయితే ఇదే అండి అప్డేట్. ఈ రోజుకి మరో వీడియోతో మరి కలుస్తాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. బాయ్, జై హింద్.